హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తది ఎప్పుడు ఉత్సాహాన్ని ఇస్తుందండి. వంటగదిలో కొన్ని వస్తువులు నేను కొత్తగా కొన్నాను. అవేమేమి కొన్నాను, అందులో ఏమేమి వచ్చాయి, అది ఎంత కాస్ట్ పడింది, అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూద్దురు కానీ రండి. ఫస్ట్ ఐటెం ఇది తీసుకున్నానండి. ఏమవుతుందంటే మా ఇంట్లో పూజా సామాన్లు నేను రోజు 2 నువ్వుల నూనెతో దీపాలు, ఒక ఆవు నెయ్యి దీపం, లేదంటే కొంచెం ఫ్రైడే కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే ఇంకా ఇంకా ఎక్స్ట్రా దీపాలే పెడుతూ ఉంటాను. అవన్నీ మార్నింగ్ తోమేటప్పుడు నాకేమవుతుందంటే వాటిని కింద బోర్లిచ్చలేను, అలానే మామూలుగా పెడుతుంటే నీళ్లు ఓడట్లేదు. అందుకని నేను ఇది ఆ దీపాలు తోమేటప్పుడు వేసుకుంటాను కానీ తీసుకున్నానండి. ఇది డీమార్ట్లో తీసుకున్నాను. 159 పడింది ఇది. ఇంకోటి, ఎర్లీ మార్నింగ్ మనకి ఎన్ని నైట్స్ ఉన్నా కూడా హడావిడే అవుతుంది. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేస్తే దాంతో వేరేవి కట్ చేయలేము, దాని స్మెల్ అలాగే ఉండిపోతూ ఉంటుంది. అందుకని దానికి సపరేట్ చాక్ తో కట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందుకని ఎక్స్ట్రా ఉంటుందని చెప్పి నేను ఈ నైఫ్ తీసుకున్నానండి. ఇది కూడా డిమార్ట్ లో తీసుకున్నాను. 69 రూపీస్. ఇది చాలా షార్ప్ గా ఉందండి. ఇదొకటి కడాయి. మా ఇంట్లో ఉన్నాయి చాలానే, కానీ ఇది అంటే నాకు కొంచెం బ్లాక్ గా అయిపోతే తర్వాత దాన్ని మార్చేస్తూ ఉంటాను అనమాట. అది కాక బాగా ఎక్కువ బ్లాక్ గా అయిపోయింది, గ్యాస్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అందుకని అవి మార్చే ముందు ఎక్స్ట్రా ఉండాలి కదా అని చెప్పి నేను ఈ కడాయి తీసుకున్నాను. చూడటానికి చాలా బాగుందండి, ఇది బాగా నచ్చింది చూడగానే. ఇది లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇది 799 పడింది. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది అన్నమాట 24 ఇంచెస్, కొంచెం పెద్దగానే ఉంది. సరే, దేవుడి నైవేద్యంలో అవి చేసుకున్నప్పుడు స్పెషల్ గా ఉంటుందని తీసుకున్నాను. ఇది అన్నమాట. దసరాలు వస్తున్నాయి కదండి, అమ్మవారికి రోజు ప్రసాదం చేస్తూ ఉంటాము. సరే, మనం రోజు కూరలకు వాడేది, జనరల్ గానే నేను కూరలకు వాడేది ప్రసాదానికి వాడను. అప్పుడు పొద్దున సాయంత్రం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఉంటుందని తీసుకున్నానండి. ఇది చూడటానికి చాలా బాగుంది, బాగా హెవీగా కూడా ఉంది. ఇది దోశ ప్యాన్ అండి. యాక్చువల్లీ నేను ఎక్కువ దోశలు వేయటానికంటే మా ఇంట్లో ఎక్కువ క్రిస్పీగానే ఇష్టపడతారు. సో అందుకని నేను నాన్ స్టిక్ యూజ్ చేస్తాను. సో ఒక నాన్ స్టిక్ ప్యాన్ మనకి ఎక్కువ రోజులు రాదండి, ఎందుకంటే మనం దాన్ని చెక్క గరిటలు వాడమని చెప్తారు కానీ మనం హడావిడిలో స్టీల్ అట్ల కాడలే వాడేస్తూ ఉంటాము. సో కొన్ని రోజుల తర్వాత అది నాన్ స్టిక్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు దోశలు మళ్ళీ మనం దాన్ని 2-3 సార్లు అంటే కానీ రాదు. అందుకని నేను ముందుగానే, అంటే అది కొంచెం పాడైపోవచ్చింది, అందుకని ముందుగానే ఉంటుందని ఈ నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నానండి. ఇది కూడా చూడటానికి చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. మాకు త్వరలో ఒక జర్నీ చేయాల్సిన అవసరం ఉందండి. అందుకని ఇంతవరకు అంటే మేము ఎప్పుడు సెల్ఫీ స్టిక్ అనేది యూజ్ చేయలేదు. యాక్చువల్లీ ఫోటోలు అవి దిగటానికి సెల్ఫీ స్టిక్ అంటే ఎవరో ఒకళ్ళు తీయటము, మిగిలిన వాళ్ళు తీసే వాళ్ళేమో మిస్ అవటము అలానే అవుతుంది. అందుకని నేను ఈ సెల్ఫీ స్టిక్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశానండి. 599 పడింది. యాక్చువల్లీ చూడటానికి కూడా చాలా బాగుంది. ఇది స్టాండ్ కూడా వచ్చిందండి. దీన్ని క్లోజ్ చేసి సూట్ కేస్ లో కూడా క్యారీ చేయొచ్చు. ఇది పొడుగ్గా అవుతుంది. ఒక నిమిషం చూపిస్తాను ఎలా అవుతుందని. ఇంత పొడుగు అవుతుందండి. సో మనం ఫ్యామిలీ మొత్తం ఫోటో తీసుకోవాలంటే ఇలాగా తీసుకోవచ్చు అన్నమాట. ఇది స్టాండ్ లా కూడా ఉపయోగపడుతుంది, ఇలా స్టాండ్ లా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కూడా క్లిక్ ఇచ్చారండి. సో మనం ఇక్కడ నుంచి ఫోటో తీసేయచ్చు అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, యూజ్ఫుల్ అనిపించింది. ఇది నాకు మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అండి. నేను ఇంచుమించుగా ఒక 5 years నుంచి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కొందామని అనుకుంటున్నాను. కాకపోతే మా ఇంట్లో ఎక్కువ యూసేజ్ ఉండదని నేను తీసుకోలేదు. కానీ ఎవరైనా వచ్చినప్పుడు, సడన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు రైస్ కొంచెం ఎక్కువగా వండటానికి, లేదంటే మనకి టైం లేదు అర్జెంట్ గా కావాలి అనుకున్నప్పుడు రైస్ వండటానికి ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే బాగుంటుందని నేను మామూలు రైస్ కుక్కరే యూజ్ చేస్తాను. ఎలక్ట్రిక్ కుక్కర్ లో రైస్ కొంచెం
పొడి పొడిగా ఉంటుంది అంటే కొంచెం పలుగ్గా ఉంటుందని మా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని నేను తీసుకోలేదు ఇన్నాళ్ళు. కానీ ఈ మధ్య కొంతమంది ప్రెషర్ కుక్కర్లో కన్నా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో రైస్ మంచిదని చెప్తున్నారు. అందుకని నేను ఇన్నాళ్ళు కొన్నాను అనమాట. మొత్తానికి ఇందులో ఏమున్నాయో చూద్దాం. యాక్చువల్లీ దీని ప్రైస్ వచ్చేసి 5499 ఉందండి. కానీ ఆన్లైన్లోను ప్లస్ డిమార్ట్లో కూడా 3999 అంటే 4000 అనమాట. 4000కి వచ్చింది. ఇందులో 5 years ఇది గ్యారంటీ కూడా ఇచ్చారు. గ్యారంటీ కార్డ్ రాసి ఇచ్చారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఇది వాళ్ళు గ్యారంటీ కార్డ్ రాసి ఇచ్చారు. ఫస్ట్ అయితే రైస్ బౌల్ వచ్చిందండి. ఇంచుమించుగా 1 kg రైస్ పడుతుందంట. ఇందులో రైస్ బౌల్ వచ్చింది. లిడ్, ఎస్పెషల్లీ ఈ ఐటమ్ లో ఉన్న ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వాడు ఇక్కడ రాశారు చూసారా, ఎక్స్ట్రా బౌల్ ఇచ్చారండి. అంటే మన ఎట్ ఏ టైమ్ 2 kgs రైస్, ఎట్ ఏ టైమ్ మీన్స్ 1 by 1 2 kgs రైస్ ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చారు అనుకోండి, ఒకేసారి మనం 2 kgs రైస్ వండేసుకోవచ్చు. లేదంటే ఇంకేమన్నా సాంబారు, 2 ముక్కలు ఉడకపెట్టాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. నాకైతే ఎక్స్ట్రా బెనిఫిట్ అనిపిస్తుందండి ఇది. అందుకని నాకు ఇంకా నా ఆనందం డబుల్ అయిందని చెప్పాలి. దీనికి ఒక మెజర్మెంట్ కప్పు, ఒక స్పాచులా కూడా ఇచ్చారు. వాడు కండిషన్స్ లో ఇది స్టవ్ మీద పెట్టకూడదని స్పెషల్లీ చూపించారు. ఇది బాటమ్ లో వేసే లిడ్ అండి. పైన ఇది స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందండి. కొంచెం క్వాలిటీ స్టీల్ తో తయారు చేశారు. యాక్చువల్లీ చాలా వాటిలో రైస్ కుక్కర్లు నేను చూసాను, కానీ అన్ని అల్యూమినియం బౌల్స్ వస్తున్నాయి. ఇది స్టీల్ బౌల్ వచ్చింది అనమాట. 2 కూడా స్టీల్ బౌల్స్ వచ్చాయి. మెయిన్ ఐటమ్ ఇదండి. పవర్ కేబుల్ వచ్చింది. కలర్ కూడా చాలా బాగుందండి, బ్లూ కలర్. చాలా నచ్చింది నాకు ఈ కలర్ కూడా. స్విచ్ ఉంది. యాక్చువల్లీ నాకు కూడా దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదు. బుక్ చదవాలి, చదివిన తర్వాత యూజ్ చేద్దాం అనుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఏం వండాను ఏంటి అన్ని మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇవ్వండి నేను కిచెన్లోకి కొత్తగా తీసుకున్న ఐటమ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.